వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే ఇంట్లోకి కావాల్సిన సరుకులు తీసుకురావడానికి అయితే బయటకు వచ్చామండి. మా వారు నేనును. మా ఊరికి 2 కిలోమీటర్ దూరాన సూపర్ మార్కెట్ పెట్టారంట. మా ఆయన గారు అయితే కొత్తగా సూపర్ మార్కెట్ పెట్టారు, అక్కడ తీసుకెళ్తాను అన్నారని సరే, నాకు కూడా ఇంట్లో కొన్ని వస్తువులు కావాలి కదా, సూపర్ మార్కెట్ కూడా చూసినట్టు ఉంటుంది అని బయలుదేరాను అనమాట. ఇప్పుడు మీకు చూపించే లొకేషన్ అయితే మా ఊరికి దగ్గరలోనే. అలాగే మా ఊరికి 2 కిలోమీటర్ దూరాన సూపర్ మార్కెట్ పెట్టారు. అలాగే సూపర్ మార్కెట్ దగ్గరలోనే శివలింగం కూడా ఉందండి. వీడియో తీశాను చూడండి. శివలింగం అంటే ఇది పెద్ద గుడి అండి, శివుడిది. ఇదిగోండి డిమార్ట్, అదే సూపర్ మార్కెట్కి అయితే వచ్చాము. ఇక్కడ పిన్నీస్ దగ్గర నుంచి గుండుసు దగ్గర నుంచి సమస్తం ఉన్నాయి ఇందులో. ఈ ఒక్క షాప్కి వస్తే సరిపోతుంది. మీకు ఏం కావాలన్నా ఇంకొకటికి వెళ్ళడం అవసరం లేదు. ఒక్క సూపర్ మార్కెట్కి వస్తే అన్నీ మీకు అందుబాటు ధరలో ఉన్నాయి. పైగా వీళ్ళు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారండి. ఈ సూపర్ మార్కెట్ అనేది మా ఊరికి 2 కిలోమీటర్ దూరాన ఉంది. నేనైతే డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నానండి. వాల్నట్స్ ఉన్నాయి, అంజీరా ఉన్నాయి, బాదం పప్పు ఉన్నాయి, మొత్తం జీడిపప్పు, సమస్తం మనం డైట్లో తినేవన్నీ ఉన్నాయి. సమస్తం దొరుకుతున్నాయి. పిల్లలకు కావాల్సిన ఏంటి, పెద్దోళ్ళకి కావాల్సిన ఏంటి, ఇంట్లో కావాల్సిన ప్రతి ఐటెం అయితే ఇక్కడ ఉంది. పిల్లలకి ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్లు అండి. ఈ పెద్ద కప్పులు అయితే ఫ్యామిలీ ప్యాక్ అంట, ఈ చిన్న కప్పులు కూడా ఫ్యామిలీ ప్యాకే. మనకి ఏది కావాలో అది కూడా అందుబాటులో ఉంది. ఇవన్నీ ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్లు. కూల్ డ్రింక్స్లు మొత్తం. అంటే మీరు అనుకోవచ్చు, షాప్ అన్న తర్వాత అన్నీ ఉంటాయేమో, 10 సార్లు చెప్తున్నాం ఏంటి అనుకోవచ్చు. మాది పల్లెటూరు అండి. పల్లెటూరులో ఇలాంటి షాపులు ఉండడం అనేది చాలా తక్కువ. మాకు సినిమా హాలు ఉండదు, ఊరు దగ్గరలో డిమార్ట్లు అనేవి ఏమీ ఉండవు. ఏదన్నా కావాలంటే మగోళ్ళు తీసుకొచ్చి ఇవ్వడమే తప్ప మేము బయటికి వెళ్ళి తెచ్చుకునేది తక్కువ బాగానే. అందుకని ఇంక ఈయన కొత్తగా పెట్టారు, తీసుకెళ్తానన్నారు కదా అని వెళ్ళాను అనమాట. నాకు కావాల్సిన కొన్ని ఐటమ్ అయితే తీసుకున్నానండి ఇక్కడ. వీళ్ళు అంతే కదండి, ఎన్ని వస్తువులు కొంటున్నామో అన్నిటి మీద డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు కొంతవరకు. ఇప్పుడు కిరాణా షాప్కి వెళ్ళామనుకో, ఒక వస్తువు ఉంటుంది, ఇంకో వస్తువు కొనుక్కుని తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చాము మేము, మాకు ఏది కావాల్సినా అందుబాటులోనే ఉంది, ఇక్కడే ఉంది, ప్రతిదీ కూడా ఇక్కడే ఉంది. నాకైతే భలే అనిపించింది. ఊళ్ళో పెట్టారు, దగ్గరలోనే పెట్టారు షాప్ కూడా. ఏదైనా కావాలంటే ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఈ ఒక షాప్కి వస్తే సరిపోతుంది అనుకున్నాను అనమాట. షాపింగ్ అయితే అయిపోయిందండి, ఇంటికి వచ్చేసాం. ఇక్కడైతే వంట చేస్తున్నానండి నేను. ఏం కూర వండానన్నది చూసేయండి. కూర అయితే గ్యాస్ మీద ఉడుకుతుంది, అందుకే మూత పెట్టాను కదా అని చూస్తున్నాను, చూసేయండి. బంగాళదుంప ఫ్రై చేసి చారు పెట్టానండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి చిన్న లైక్ చేయండి. ఈ రోజు వీడియో అయితే ఇదండి.